ఓం శాంతి. ఈరోజు మురళీలో బాప్ దాదా మనల్ని సంపూర్ణ ఆత్మిక స్థితిలో అంటే దేహి అభిమాని స్థితిలో స్థిరం అవమని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద రోగం దేహ అభిమానమని, దానివల్లే ఆత్మ నాశనమైందని బాబా వివరిస్తున్నారు. మనల్ని మనం ఆత్మగా భావించి తండ్రిని స్మరిస్తేనే సంతోషం మరియు నశ కలుగుతాయని, కర్మాతీత స్థితికి చేరుకుంటామని బాబా నేర్పిస్తున్నారు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అన్నింటికంటే పెద్ద రోగం దేహ అభిమానమే. దీనివల్లనే పతనం అంటే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అందుకే ఇప్పుడు దేహి అభిమానిగా అవ్వండి. బాబా చెప్తున్నారు, ప్రశ్న: పిల్లలు, మీ కర్మాతీత స్థితి ఎప్పుడు ఏర్పడుతుంది? బాబా చెప్తున్నారు సమాధానం: యోగ బలంతో కర్మభోగాలపై విజయం సాధించినప్పుడు, సంపూర్ణ ఆత్మిక స్థితిలో అంటే దేహి అభిమాని స్థితిలో స్థిరమైనప్పుడు కర్మాతీత స్థితి వస్తుంది. దేహ అభిమానం అనే రోగం వల్లే ప్రపంచం నాశనమైంది. దేహి అభిమానిగా మారినప్పుడే ఆ సంతోషం, ఆ నశ వచ్చేస్తుంది మరియు మీ ప్రవర్తన కూడా మెరుగుపడుతుంది. గీత: రాత్రి ప్రయాణికుడా, అలసిపోకు, గమ్యం ఇంకా దగ్గరలోనే ఉంది. బాబా చెప్తున్నారు, ఈరోజు బాబా మురళి యొక్క ముఖ్య పాయింట్స్ చెప్తున్నారు. ఫస్ట్ పాయింట్: మీరు ఎంతగా బాబాను స్మృతి చేస్తూ దేహి అభిమానిగా ఉంటారో అంతగా మీరు చాలా చాలా మధురంగా తయారవుతారు. సెకండ్ పాయింట్: ఒకవేళ దేహ అభిమానంలో వస్తే గొడవ చేసుకోవడం, తిట్టుకోవడం వంటి కోతి చేష్టలు అంటే దుర్గుణాలు వచ్చేస్తాయి. థర్డ్ పాయింట్: సత్యయుగంలో మీరు ఆత్మ అభిమానులుగా ఉండి చాలా సుఖంగా ఉండేవారు. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలైందో అప్పుడే ఈ దేహ అభిమానం అనే పెద్ద రోగం ప్రారంభమైంది. మంచి మంచి పిల్లలు కూడా దేహ అభిమానంలో వచ్చి బాబాను మర్చిపోతారు. దీనివల్ల ఫెయిల్ అవుతారు. వారిలో ఆ సంతోషం, ఆ నశ ఉండవు మరియు వారి ద్వారా పెద్ద పెద్ద విక్రమాలు జరిగి శిక్షలకు పాత్రులవుతారు. ఫిఫ్త్ పాయింట్: ఇది గాడ్లీ వరల్డ్ గవర్నమెంట్. బాబాకు ధర్మరాజు రైట్ హ్యాండ్గా ఉంటారు. మీరు మంచి కర్మలు చేస్తే ఫలితం మంచిగా ఉంటుంది. చెడు కర్మలు చేస్తే ఫలితం శిక్ష అనుభవిస్తారు. అందుకే ఇప్పుడు ఎటువంటి పాపకర్మలు చేయకూడదని బాబా చెప్తున్నారు. బాప్ దాదాకు ప్రేస్మృతులు చెప్పేద్దామా? మధురాతి మధురమైన, ఎంతో కాలం తర్వాత లభించిన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రేస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల నమస్కారము. అలాగే మనందరి ఆత్మిక పిల్లల నుండి ఆత్మిక తల్లి తండ్రి అయిన బాప్ దాదాకు ప్రేస్మృతులు మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారాంశము. ఫస్ట్ పాయింట్: దేహ అభిమానంలో వచ్చి ఎటువంటి ఉల్టా ఫల్టా కార్యాలు చేయకూడదు. దేహి అభిమానిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. మీ ప్రవర్తనను సదా మెరుగుపరుచుకుంటూ ఉండాలి. సెకండ్ పాయింట్: చాలా చాలా మధురంగా, శీతలంగా అంటే ప్రశాంతంగా మారాలి.
లోపల ఉన్న క్రోధము, మోహము అనే భూతాలను వెళ్ళగొట్టాలి. ఈరోజు వరదానము: గౌరవం ఇచ్చే రికార్డును సరిగ్గా ఉంచుకొని సంతోషం అనే మహాదానాన్ని చేసే పుణ్యాత్ములుగా అవ్వండి. సారాంశము: గౌరవం ఇచ్చే విషయంలో మీ రికార్డును ఇప్పుడే సరిచేసుకోవాలి. అప్పుడే మీ కీర్తి నలుదిశలా వ్యాపిస్తుంది. చిన్నవారికి, పెద్దవారికి అందరికీ గౌరవం ఇవ్వండి. గౌరవం ఇచ్చి ఇతరులను సంతోష పెట్టడం ఒక గొప్ప పుణ్యకార్యం. ఎప్పుడైతే మీరు ఇతరులకు సంతోషాన్ని దానం చేస్తారో అప్పుడే మీరు పుణ్యాత్ములుగా మారుతారు. స్లోగన్: ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా భావించి నడుచుకుంటే మీరు సదా ఎవరు రెడీగా ఉంటారు. అవ్యక్త ఇషారే ఈరోజు నిశ్చయం అనే ఈ పునాదిని దృఢం చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతంగా ఉండండి. మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు, బాధ్యత గల ఆత్మలు కాబట్టి మీ దినచర్య చాలా హుందాగా ఉండాలి. నిశ్చయ బుద్ధి గలవారే విజయం పొందుతారు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.